భగవద్గీత అధ్యాయం 2 శ్లోకం 58 శ్లోకం యదా సంహరతే చాయం కూర్మోంగానేవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యస్తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. మనిషి బాహ్య ప్రపంచంలో జీవిస్తూ అంతర్గతంగా ఎలా స్థిరత్వాన్ని సాధించగలడు? ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు ఒక అద్భుతమైన ఉపమానంతో ఇది వివరిస్తున్నాడు. తాత్విక దృష్టికోణం. ఒక స్థితప్రజ్ఞుడు బయట ఉన్న రంగుల ప్రపంచం ఎంత ఆకర్షణగా ఉన్నా తన చిత్తాన్ని, తన ఇంద్రియాలను ఆ బాహ్య వసతుల నుండి ఉపసంహరించగలడు. అలా ఉపసంహరణం జరిగినప్పుడు అతని బుద్ధి, జ్ఞానం స్థిరంగా ఉంటుంది. అతడు లోపల ప్రశాంతంగా, అజేయంగా ఉంటాడు. జీవితానికి వర్తించదగిన సందేశం. మన 5 ఇంద్రియాలు దృష్టి, శ్రవణ, ఘ్రాణ, రుచి, స్పర్శ ప్రతి క్షణం మాయాజాలంలో తలదూర్చాలని చూస్తుంటాయి. కానీ మనం తాబేలులా అవి లోపలికి ముడుచుకోవడం నేర్చుకుంటే మన చిత్తం స్థిరమవుతుంది. మనకు శక్తి, బలము, సంతోషం లోనుండే పుడతాయి, బయట కాదు. ఉదాహరణగా టీవీలో ఓ గొప్ప యాడ్ చూస్తే మన దృష్టి దానివైపు వెళ్తుంది. ఓ మధురమైన పాట విన్నా మన మనసు దానిలో పడిపోతుంది. ఈ శ్లోకం చెబుతుంది, ఆ అనుసరణ బంధాన్ని తాత్కాలికంగా నిలిపివేయి, అప్పుడే నీవు అసలు శాంతిని చవిచూస్తావు. ఈ శ్లోకంలో తాబేలుకు ఇచ్చిన ఉపమానం మన జీవితంలో తాత్విక సాధనకు మార్గదర్శకం. బయట ప్రపంచంలో మునిగిపోకుండా లోపలికి తలదాచే శక్తిని పొందాలి. అదే స్థిత ప్రజ్ఞత, అదే నిజమైన జ్ఞానం. తదుపరి శ్లోకం అర్ధరాత్రి 3కు 1 నిమిషంలో ఈ తత్వాన్ని ఇంకా లోతుగా విశ్లేషిస్తాడు కృష్ణుడు. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి, లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.